హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ను క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం శీఘ్రస్ఖలనానికి ఒక అద్భుతమైన చిట్కాని చెప్పబోతున్నాను. అయితే ఈ శీఘ్రస్ఖలనం అంటే ఏంటి అనేది ముందుగా చాలా మందికి తెలియదు. ఆ శీఘ్రస్ఖలనం అనేది ఎలా ఉంటుందని ఈరోజు చెప్తాను నేను. శీఘ్రస్ఖలనం అంటే కేవలము వీర్యం అనేది ఎలాంటి చర్యలు లేకుండా బయటికి వచ్చేయడం, లేదనంటే రతికి కలవడానికి ముందుగానే వీర్యం పడిపోవడం, ఇలాంటి వాటిని శీఘ్రస్ఖలనం కింద గుర్తిస్తాము. అయితే చాలామంది ఏంటంటే రతిలో ఎక్కువసేపు ప్రేరేపించుకోవడం వలన కేవలము ప్రవేశం జరిగిన తర్వాత 1 నిమిషానికే వీర్యం పడిపోతూ ఉంటుంది. దాన్ని శీఘ్రస్ఖలనంగా మీరు ఎప్పుడు గుర్తించొద్దు. ఇలాగే ఎప్పుడూ జరుగుతూ ఉంటే, అంటే మామూలుగా కూడా ఇలాగే జరుగుతూ ఉంటే కొంతమందికి ఏంటంటే నీళ్ళ చిత్రాలు చూసినా, ఏదైనా ఊహించుకున్నా కూడా వీర్యం కారిపోతూ ఉంటుంది. అలాంటి వారికైనా ఇలాంటి ప్రాబ్లమ్ని శీఘ్రస్ఖలనం అంటారు. అయితే చాలామంది ఏంటంటే ఈ నీళ్ళ చిత్రాలు అవి ఇవి చూసి అర్ధగంట, గంట కూడా చేయొచ్చు అనే ఆలోచనలో ఉంటారు. సో వాస్తవానికి అది అవాస్తవమే. ఎవరు కూడా అంతసేపు కూడా చేయలేరు. వాళ్ళు కేవలం డ్రగ్స్, ఇంజెక్షన్స్ వాడి అలా నీళ్ళ చిత్రాలు తీయడం అనేది జరుగుతుంది. సో దాన్ని మీరు ఎప్పుడు మైండ్లో పెట్టుకోవద్దు. అంతేకాకుండా అవి చూస్తూ చాలామంది హస్తప్రయోగాలు లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా అనేక రకమైన ప్రాబ్లమ్స్ ముందు జీవితాల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. హస్తప్రయోగం చేయడం వల్ల లింగం పైన ఉన్నటువంటి కండరాలు కానివ్వండి, నరాలు కానివ్వండి విపరీతంగా దెబ్బతింటాయి. సో అలా దెబ్బతినడం వల్ల ముందు జీవితంలో సరైన పెరుగుదల లేక, సరైన రక్త ప్రసరణ జరగక, సో త్వరగా పడిపోవడము లేదంటే మెత్తబడిపోవడం లాంటి సమస్యలను కూడా వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా శీఘ్రస్ఖలనం సమస్య కూడా ఎదురవుతూ ఉంటుంది. ఈ శీఘ్రస్ఖలనానికి ముఖ్యంగా వేడి కూడా కారణమే. శరీరంలో చాలా మందికి వేడి ఉంటుంది, దాంతోపాటు హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. సో ఇలా అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా శీఘ్రస్ఖలనానికి దారితీస్తాయి. సో ఎప్పుడో ఒకసారి వెంటనే పడిపోయిందని శీఘ్రస్ఖలనం అనుకోకండి. ఎప్పటికీ ఇలాగే జరుగుతూ ఉన్నా, వెంటనే పడిపోతూ ఉన్నా, లేదంటే ప్రవేశానికి ముందుగానే నీరు గారిపోతున్నా, ఇలాంటి వాటిని మనం శీఘ్రస్ఖలనం కింద మనము గుర్తించుకోవాలి. అయితే దీంతో పాటుగా మీకు ఉన్నటువంటి అలవాట్లు ఏంటి అంటే, మీరు డ్రింకింగ్ చేస్తారా, స్మోకింగ్ చేస్తారా, లేదనంటే హస్తప్రయోగం వల్ల ఇదివరకు ఏమైనా ఎక్కువగా చేశారా, ఇలాంటివన్నీ కూడా మనము దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. శరీరంలో వేడి, ఉడుగు ఉందా అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇవన్నిటిని గుర్తుపెట్టుకొని మనం దీన్ని శీఘ్రస్ఖలనమా కాదా అనేది గుర్తించుకోవాలి. సో ఎవరైనా సరే మాకు కాల్ చేసినప్పుడు మీరు శీఘ్రస్ఖలనంతో బాధపడుతున్నారంటే ఇవన్నీ కూడా మీకు సిమ్టమ్స్ ఉన్నాయా లేదా చూడండి. కొంతమందికి కళ్ళ కింద నలుపుగా వస్తూ ఉంటుంది, కొంతమందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది, కొంతమందికి నరాల బలహీనత వస్తుంది, నరాలు వణుకుతూ ఉంటాయి, వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, ఎక్కువగా మూత్రానికి వెళ్తూ ఉంటారు, వీర్యం కూడా మూత్రంలో కలిసి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలా అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి, సిమ్టమ్స్ కూడా వాళ్ళకి కనబడుతూ ఉంటాయి. సో కొద్ది రోజులకు మనలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం, పడిపోవడము, లేదంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, ఓకేనా, భయము, జంకు ఇలాంటివి కూడా చాలా వరకు వస్తుంటాయి. ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫ్రెండ్స్, ఏమైనా కూడా శీఘ్రస్ఖలనం అనేది ఒక సమస్య, అంటే ఒక వ్యాధి మాత్రమే, కానీ ఎప్పటికీ ఒక లోపం కాదు. ఎప్పటికీ జీవితకాలం ఉండిపోతుందని మాత్రం అనుకోకండి, ఓకేనా. ఏదో ఒక వయసులో పురుషులు ఇది ఎదుర్కొనేటటువంటి సమస్యనే. దీన్ని తగ్గించుకోవచ్చును. మంచి ఆహార పదార్థాలు, మంచి పథ్యం, మంచి మెడిసిన్ వాడడం వల్ల దీనికి మంచి ఉపశమనం అనేది జరుగుతుంది. సో అంతేకాకుండా ఇది చాలా మంది కూడా ఈ విషయంలో కుంగిపోయి చాలా బాధ అవుతూ ఉంటారు, బాధ ఫీల్ అవుతూ ఉంటారు, మెంటల్ టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటివన్నీ పూర్తిగా మానివేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ శీఘ్రస్ఖలనం గురించి అసలు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలనే ఉద్దేశం కొద్దిగా ఇదంతా చెప్పడం జరిగింది. చాలామంది మీరు ముందు ఎక్కువగా సోది చెప్తూ ఉంటారు, తర్వాత చిట్కా చిన్నగా ఉంటుందంటున్నారు. ఫస్ట్ ఈ సమస్య ఎందువల్ల వచ్చింది, దానికి గల కారణాలు ఏంటి, అవన్నీ తెలుసుకోవాలి. అదంతా చెప్పడం కూడా మా ధర్మము. ఎందుకంటే మేము ఇది ఒక జెన్యూన్ ఛానల్గా చెప్తున్నాము. ఏదో ఒక విధంగా ఏదో ముందుకు నడిపిస్తూ వీడియోస్ పెట్టడం ఉద్దేశం కాకుండా ప్రతిదీ కూడా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశం కొద్దిగా ఈ ఛానల్లో వీడియోస్ తీయడం జరుగుతుంది. సో ఎవరు ఏదేమనుకున్నా కూడా మేము ప్రతిసారి కూడా ప్రతి వీడియోలో కూడా మేము ఈ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, దాని సొల్యూషన్ ఏంటి, దాని చిట్కాలు ఏంటి అని కూడా మేము అన్ని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా నేను దీనికి ఒక అద్భుతమైన చిట్కాని చెప్తాను. ఈ చిట్కాకు మనకు కావాల్సిందల్లా ఏంటి అని అంటే దూలగొండి చెట్టు యొక్క విత్తనాలు.
సో దూలగొండి చిట్ట అనేది దాదాపుగా కొన్ని ఏరియాలను ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. కాకపోతే దీని యొక్క విత్తనాలు అనేటివి మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఈ మధ్య కాలంలో దూలగొండి విత్తనాల చూర్ణం అని కూడా మనకు అవైలబుల్గా లభిస్తుంది. ప్రముఖ ఆయుర్వేదిక్ షాపుల్లో కానివ్వండి, లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మనం వీటిని పొందవచ్చును. మా వద్ద కూడా ఇవి లభిస్తాయి. ఈ దూలగొండి చూర్ణం అనేది, ఈ దూలగొండి చూర్ణాన్ని తీసుకొని దీంతో పాటుగా నీరుగొబ్బి విత్తనాల చూర్ణం కూడా లభిస్తుంది. దీని కూడా మార్కెట్లో నీరుగొబ్బి విత్తనాల చూర్ణం అని లభిస్తుంది. ఈ చూర్ణాన్ని రెండింటినీ కలుపుకొని ప్రతిరోజు సమానంగా కలుపుకొని ప్రతిరోజు ఒక గ్లాసు పాలలో పరికడుపున ఉదయం పూట ఒక చెంచాడు చక్కెర, లేదంటే కండ చక్కెర అంటారు, లేదంటే దీన్ని షుగర్ క్యాండీస్ అని కూడా పిలుస్తారు, అవి కూడా వాడుకోవచ్చును. ఓకేనా, పటిక బెల్లం అని కూడా అంటారు. ఇది కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉండాలి. ఇలా కనుక మీరు ఖచ్చితంగా 45 నుంచి 2 నెలలు కనుక తాగినట్లయితే మీకున్నటువంటి శీఘ్రస్ఖలన సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను. దూలగొండి విత్తనాల చూర్ణాన్ని, నీరుగొబ్బి విత్తనాల చూర్ణాన్ని రెండింటిని సేకరించుకొని సమాన భాగాలుగా కలుపుకొని నిల్వ చేసుకొని ప్రతిరోజు ఒక చెంచాడు ఆ పొడికి ఒక చెంచాడు కండ చక్కెర కానివ్వండి, లేదంటే మామూలు చక్కెర కానీ కలుపుకొని ఒక గ్లాసు పాలను కనుక ఉదయం పూట పరికడుపునే తాగుతూ ఉండాలి. దీంతోపాటు పథ్యం కూడా చేయాలి. ఒక విషయం చాలామంది గుర్తుపెట్టుకోండి, మేము చాలా మెడికల్ షాపులలో తీసుకున్నాం సార్, చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్ తాగాము, మెడిసిన్ వాడాము, కానీ మాకు తగ్గలేదు, మీకు తగ్గుతుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఏదైతే మీరు ఆయుర్వేదిక్ వాడతారో ఖచ్చితంగా 3 నెలలు మాత్రం మెడిసిన్ వాడితే కానీ మీకు రిజల్ట్ రాదు. ఖచ్చితంగా 45 రోజుల్లో మీకు రిజల్ట్ కనబడుతుంది. కానీ 3 నెలలలో ఖచ్చితంగా ఉపయోగిస్తేనే మీకు ఆ ఫలితం అనేది పూర్తిగా తగ్గడం జరుగుతుంది. ఒకవేళ పథ్యం చేయొద్దు అని ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా చెప్పరు. పథ్యం చేయకుంటే ఎలాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా పనిచేయదు. ఎందుకంటే ఇవి ప్యూర్లీ హెర్బల్, వాటిని వ్యతిరేకించేటువంటి పదార్థాలను మనం పూర్తిగా మానివేస్తేనే రిజల్ట్ రావడం జరుగుతుంది. సో చాలా మంది అనేక సైడ్ ఎఫెక్ట్స్ కూడా గురవుతూ ఉంటారు. ఆయుర్వేదిక్లో అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఆయుర్వేదిక్ ఒకవేళ మేలు చేయకపోయినా ఆ కీడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయదు. చాలా మంది కూడా ఇదే విషయం అడుగుతారు, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని. అంతేకాకుండా మనం తినేటువంటి ఫుడ్ ఏంటి, ఈ విషయాన్ని చాలా మంది కూడా అడగడం జరిగింది. సార్ మాకు ఏంటి ఫాస్టింగ్, మీరు పథ్యం అంటున్నారు, పథ్యం ఏంటి అని చెప్తున్నారు. సో ఈ వీడియోలో కూడా నేను అది క్లియర్గా చెప్తాను. పథ్యం వచ్చేసి ఏంటంటే నాన్ వెజ్ తినొద్దు, డ్రింక్ చేయొద్దు, ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు, అదేవిధంగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ కూడా పూర్తిగా మానివేయాలి. వేపుళ్ళు, పచ్చళ్ళు, పులుపు పదార్థాలు, ఎక్కువగా ఆయిల్ ఉన్నాయి, తేనె, నెయ్యి వాడకాలు ఇవన్నీ కూడా పూర్తిగా నిషేధించాలి. ఆలుగడ్డ, వంకాయ కూడా తినకూడదు. ఇంకా తినేటి ఏంటి సార్ ఇవన్నీ మానేస్తే అంటారా? సో దానికి బీరకాయ తినచ్చు, బెండకాయ తినచ్చు, అదేవిధంగా చిక్కుడుకాయ తినచ్చు, అలచందకాయ తినచ్చు, కూరగాయల క్యారెట్ తినచ్చు, అదేవిధంగా పొట్లకాయ తినచ్చు, ముల్లంగి తినచ్చు. ఆకుకూరలో వచ్చేసి ఒక గోంగూర తప్పించి అన్ని రకాల ఆకుకూరలు తీసుకోవచ్చు, పప్పులు తీసుకోవచ్చును. ఇలా మనం కేవలం శాకాహారుల్లాగానే అతి తక్కువ కొలెస్ట్రాల్ ఉన్నటువంటి త్వరగా జీర్ణమయ్యే పీచు పదార్థాలు తక్కువ నూనెతో వాడుకున్నట్లయితే ఆరోగ్యం అనేది మనకు త్వరగా రికవరీ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇలా చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఏమవుతుందిలే అని అనుకుంటే మాత్రం పొరపాటే, ఒక్క రోజు కూడా మిస్ చేయకూడదు. ఒకవేళ కనుక మీ సమస్య చాలా తీవ్రంగా ఉండి ఎన్ని వాడినా ఏ మెడిసిన్ వాడినా కూడా మీకు ప్రాబ్లం ఉంది అని అనుకుంటే మీరు నేరుగా కూడా మా వద్దకు రావచ్చును. చాలామంది సార్ మీరు మెడిసిన్ అంటున్నారు, డబ్బులు ఇంత చెప్తున్నారు, మీరు డబ్బుల కోసం ఛానల్ నడుపుతున్నారు అంటున్నారు. మేము డబ్బుల కోసం ఛానల్ నడపడం లేదు, మేము జెన్యూన్గానే వర్క్ చేస్తున్నాం. కాకపోతే మీ సమస్యల్ని మేము క్యూర్ చేయాలంటే కొంత మేము కూడా పెట్టుబడి పెట్టుకొని మెడిసిన్ అనేది అందించడం జరుగుతుంది. మేము అందించినటువంటి మెడిసిన్లో దాదాపుగా 10 రకాల, అంటే ఇప్పుడు మీరు విన్నటువంటి ఈ పొడులే కాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి భస్వాలు, శిలాజిత్తు భస్వము, అబ్రక భస్వము, స్వర్ణ భస్వము, రహిత భస్వం, ఇవి ఎన్నో రకాలైనటువంటి భస్వాలను కలుపుతూ ఉంటాము. దాదాపు 15 రకాల మూలికలతోటి ఆయిల్ తయారు చేస్తూ ఉంటాం. ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేదిక్ మాత్రలు ఇస్తుంటాం. ఇవన్నిటికీ కలిపి కొంత అమౌంట్ అనేది మాకు కూడా ఖర్చు అవుతుంది. ఏవి కూడా ఫ్రీగా ఎవరికి రావు కదా. సో ఈ విషయాన్ని గుర్తించండి. అది తక్కువ ఫీజుతో మాత్రమే మేము మెడిసిన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు నేరుగా మా వద్దకు వచ్చి కూడా మా యొక్క చూడవచ్చును, డాక్టర్ గారితో మాట్లాడవచ్చును. మా అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య, రాము క్లినిక్, ఆపోజిట్ అనిత హాస్పిటల్, హుజరాబాద్ రోడ్, పరకాల, వరంగల్ డిస్టిక్, పిన్ కోడ్ 506164. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా కూడా మాకు నేరుగా కాల్ చేయవచ్చును. మా మొబైల్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేయవచ్చును. ఒకవేళ కొన్ని సందర్భాల్లో కలవకపోయినా మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి, తప్పకుండా లైన్ కలుస్తుంది. ఓకేనా. ఇకపోతే మేము ఇచ్చే మెడిసిన్స్లో వచ్చేసి ప్యూర్లీ హెర్బల్, ఎలాంటి కెమికల్స్ కానీ కలవడం అనేది జరగదు. మేము ఈ శీఘ్రస్ఖలనాన్ని తగ్గించడానికి ఒక పౌడర్స్ ఇస్తాము. దాంతోపాటుగా మాత్రలు వస్తాయి, దాంతోపాటుగా ఆయిల్ వస్తుంది. ఈ పౌడర్ వచ్చేసి శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి, బలాన్ని చేకూర్చడానికి, నరాల బలహీనత తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మాత్రలు వచ్చేటి హార్మోన్స్ డెవలప్మెంట్ చేసి సమతుల్యాన్ని దెబ్బతినకుండా చూస్తాయి. ఇక ఆయిల్ వచ్చేసి లింగం పైన మర్దన చేయడం వల్ల, అక్కడ హస్తప్రయోగం వల్ల కానివ్వండి, మరే ఇతర కారణాల వల్ల నరాలు దెబ్బతిన్నా, కండరాలు దెబ్బతిన్నా కూడా మీకు అక్కడ ప్రాబ్లం అంతా క్లియర్ చేసేసి దాంతోపాటుగా మీ పొడవు వెడల్పును పెంచడానికి కూడా ఇది దాదాపుగా సహకరిస్తుంది ఆయిల్. ఈ 3 రకాల ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కొంచెం రేట్ ఎక్కువైనా అయినప్పటికీ రిజల్ట్ మాత్రం
మాత్రం పక్కాగా ఉంటుంది మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకున్నట్లయితే. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకున్నదంతా క్లియర్గా మీకు చెప్పాలని అనుకున్నాను. సో ఈ ప్రాబ్లంతో ఎవరైతే ఎక్కువగా ఫేస్ చేస్తుంటారో ఎక్కువ టైం వేస్ట్ చేయకండి, త్వరగా మెడిసిన్ వాడుకోండి. ఎక్కడైనా అదే మెడిసిన్ ఉంటుందని అనుకోవద్దు. ఒక్కొక్క డాక్టర్ దగ్గర ఒక్కొక్క రకమైన చాకచక్యం ఉంటుంది. సో నేను చెప్పాలనుకున్నది చెప్పాను. మీరు ఒకవేళ కనుక ఇదే సమస్య ఎక్కువ బాధపడుతూ ఉంటే నేరుగా రావచ్చు. ఒకవేళ మీకు రావడం ఇబ్బందిగా ఉంటే మీరు కొరియర్ ద్వారా కూడా మీరు మెడిసిన్ పొందే అవకాశం ఉంది. చాలా మంది కూడా మేము వేరే వేరే స్టేట్లో ఉన్నాం సార్, కొంతమంది కువైట్ నుంచి, అక్కడ సౌదీ అరేబియా నుంచి కాల్ చేస్తున్నారు. సో ఎవరికైనా సరే మేము కొరియర్ ద్వారా పంపించగలుగుతాము. అయితే ఇక్కడ వచ్చిన ముఖ్య సమస్యను కూడా నేను ఇంత ముందు కూడా చెప్పడం జరిగింది. ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి ఎలాంటి అంటే ఫార్ములాస్ అనేది దాని మీద రాసి ఉండదు. కాబట్టి వాళ్ళు డ్రగ్స్ కింద క్యాలిక్యులేట్ చేసి వాటిని క్యాష్ ఆన్ డెలివరీకి అలో చేయరు. కాబట్టి మీరు మాకు సమస్యను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు కావాలి అని అనుకుంటే మా అకౌంట్ నెంబర్ ఇస్తాము. దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతనే మీకు మెడిసిన్ మీ వద్దకు పక్కా వచ్చి చేరుతుంది. ఇలా ఎలాంటి ఫ్రాడ్ లేదు, ఎలాంటి చీటింగ్ లేదు. పక్కా మా అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీకు మెడిసిన్ కావాలని అంటే మాకు ముందుగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. మీకు మెడిసిన్ వచ్చిన తర్వాత మళ్ళీ మాకు కాల్ చేసినట్లయితే తప్పకుండా అది ఎలా వాడాలి, ఎలా ఉండాలి, దానికి కావాల్సిన చిట్కాలు ఏంటి, అది ఫుడ్ కంట్రోల్ ఏంటి అని కూడా మీకు మళ్ళీ క్లియర్గా చెప్తాము. ఎంతోమంది కూడా మెడిసిన్ పొంది మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మంచి రిజల్ట్ కూడా పొందడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదన్నీ కూడా మీరు ఏదైనా సరే నెగిటివ్గా తీసుకోకండి, మంచి చేయాలనే ఉద్దేశం కొద్దీ మేము ఈ ఛానల్ స్టార్ట్ చేశాము. కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తున్నాము. ఎక్కడెక్కడో తిరిగి అనవసరమైన డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. సో ఒక ఛాన్స్ మాకు కూడా ఇవ్వండి, మేము చేసి చూపిస్తామని కూడా మీకు చెప్తున్నాము. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.